హాయ్ హలో నమస్తే భారత్ బాధ్యత ఛానల్కు స్వాగతం అండి. నిన్న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుంటూ ప్రధాని మోడీ గారు మిషన్ సుదర్శన చక్ర గురించి ప్రస్తావించడం జరిగింది. అసలు మిషన్ సుదర్శన చక్ర అంటే ఏంది? ఇది దేశ భద్రతకు ఒక కొత్త అధ్యాయాన్ని శ్రీకారం చేస్తుందని చెప్పుకోవచ్చు. అట్లా ఆర్మీలో కానివ్వండి, నేవీలో కానివ్వండి ఉపయోగపడుతుంది. మిషన్ సుదర్శన చక్రం అనేది బహుళ స్థాయి భద్రతా వ్యవస్థ. ఇది డిఫెన్స్, సైబర్ సెక్యూరిటీ, సైబర్ యుద్ధాలు, హైబ్రిడ్ వార్స్, బెదిరింపులు ఇటువంటివన్నీ ఎదుర్కోవడానికి మిషన్ సుదర్శన్ చక్ర ఉపయోగపడుతుంది. దీని మెయిన్ లక్ష్యం ఏమిటంటే భారత్ను బలిష్టంగా చేయడమే, భారత్కు భద్రత పెంచడమే. భారత్కు ఇప్పుడే గతంలో మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ ఎలా అయితే పనిచేసిందో, S-400 జెట్స్ ఎలా అయితే ఒక దిక్చూసిలాగా నిలబడ్డాయో అలాంటి భద్రతా వ్యవస్థను సైబర్లో కానివ్వండి, సెక్యూరిటీ పరంగా కానివ్వండి, యుద్ధ నౌకల విషయంలో కానివ్వండి, ఎయిర్ క్రాఫ్ట్స్ విషయంలో కానివ్వండి, ప్రతిదీ కూడా సుదర్శన చక్ర ఎలా అయితే పవర్ఫుల్ గా విష్ణుమూర్తి చేతిలో ఎదురులేని చక్రంగా నిలిచిందో అలానే ఈ మిషన్ సుదర్శన చక్ర కూడా నిలవబోతుందనే విషయం మోడీ గారు చెప్పడం జరిగింది. ఇది 2035 నాటికి ఎయిర్ డిఫెన్స్, అలానే నేవీ డిఫెన్స్ కానివ్వండి, ఆర్మీ డిఫెన్స్ కానివ్వండి, అన్ని డిఫెన్స్లలో కూడా భద్రత పరంగా పవర్ఫుల్ గా అన్ని ఎక్విప్మెంట్ కానివ్వండి, టెక్నాలజీ విధంగా కానివ్వండి ఇచ్చబోతున్నామనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇది పూర్తిగా ఇండియన్ టెక్నాలజీ యూస్ చేసే అన్ని యుద్ధ విమానాలు కానివ్వండి, ఎయిర్ క్రాఫ్ట్స్ కానివ్వండి, ఆర్మీ ఎక్విప్మెంట్ కానివ్వండి, ఫ్లైటర్ జెట్స్ కానివ్వండి, అంత స్వదేశీ టెక్నాలజీస్ తోనే డెవలప్ కాబోతుందనే విషయాన్ని మోడీ గారు అనౌన్స్ చేయడం జరిగింది. అలానే భారతదేశం వేరే దేశాలపైన ఆధారపడే అవసరం లేకుండా ప్రస్తుత భారతదేశం ఇంటిగ్రేట్ టెక్నాలజీస్ యూస్ చేసి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్, అలానే కంట్రోల్ సిస్టమ్ లాంటి పవర్ఫుల్ విధానాలు మన దగ్గర ఉన్నాయి. పాకిస్తాన్ ని గతంలో మిషన్ ఆపరేషన్ లో 100 గంటల పాటు నిర్వహించడం జరిగింది. వారితో తిరిగి యుద్ధం చేయడం జరిగింది. ఆ యుద్ధంలో ఫ్లైటర్ జెట్స్ కానివ్వండి, ఈ డ్రోన్స్ కానివ్వండి చాలా యూజ్ అయ్యాయనే విషయం తెలుపుతూ ఉన్నారు. ఇండియన్ ఐరన్ డ్రోన్ అదేనండి సుదర్శన్ చక్ర. ఇది ఇంటిగ్రేటెడ్ కౌంటర్స్ ని కలిగి ఉంటుంది, ఎయిర్ క్రాఫ్ట్స్ ని కలిగి ఉంటుంది, ఫ్లైటర్ జెట్స్ కానివ్వండి, S-400 కానివ్వండి, ఇది మొత్తం కంట్రోల్ టెక్నాలజీ కానివ్వండి, ట్రాకింగ్ కానివ్వండి, మానిటరింగ్ కానివ్వండి, కొన్ని యుద్ధ విమానాలు మన దగ్గరకు వస్తాయి. మనల్ని తాక్కోకుండా అక్కడిని న్యూట్రలైజ్ చేసేస్తాయి. భూమికి చేరకముందే అన్ని యుద్ధం స్టార్ట్ అయితే భూమికి తాకకుండానే అన్ని న్యూట్రలైజ్ చేసేయడం అనేది జరుగుతుంది. ఈ S-400 జెట్లు ఎలా అయితే పనిచేసాయో అదే విధంగా అంతకన్నా ఆధునికతో ఇవి రాబోతున్నాయి అనే విషయం కూడా చెప్తూ ఉన్నారు. న్యూ టెక్నాలజీని కూడా దీంట్లో డెవలప్ చేస్తాము అనే విషయం కూడా తెలియజేస్తూ వచ్చారు. ఈ ఐరన్ డోమ్ అనేది ఏమేమి టెక్నాలజీస్ యూజ్ చేస్తుంది, అసలు ఏమేమి ఉంటాయి దీంట్లో అంటే ఇంటిగ్రేటెడ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి, S-400 సుదర్శన్ క్రాఫ్ట్ ఉంటుంది, గ్రిడ్స్ ఉంటాయి, బరక్ 8 మిసైల్స్ ఉంటాయి, ఆకాష్ సర్ఫేస్ 2 ఎయిర్ మిసైల్స్ ఉంటాయి, మన DRDO న్యూ టెక్నాలజీ డ్రోన్స్ కూడా, ఇవన్నీ కలిపి ఒక ఐరన్ డోమ్ లాగా ఇండియాకు పనిచేస్తాయి. ఏదైతే మనం ఈ మిషన్ కు సుదర్శన్ చక్ర అని పేరు పెట్టామో, శ్రీకృష్ణుడు సుదర్శన్ చక్రాన్ని వదిలినప్పుడు ప్రతిసారి దుర్మార్గుల్ని చంపి ఎలా అయితే తిరిగి వస్తుందో తిరుగులేని ఒక విజయం లాగా అలాంటి ఒక పవర్ఫుల్ పేరుని ఇక్కడ పెట్టడం జరిగింది. మిషన్ సుదర్శన్ చక్ అని దీనికి నామకరణం చేశారు. నిన్న 15వ తేదీ నాడు నరేంద్ర మోడీ గారు టెక్నాలజీ వల్ల గతంలో అమెరికా కూడా గోల్డెన్ డోమ్ ఎలా డెవలప్ చేశారో అదే విధంగా అంతకన్నా టెక్నాలజీ పరంగా బెటర్ గా చేయబోతున్నారు. ముందు అంతకు మించి టెక్నాలజీస్ తో ఈ ఐరన్ డోమ్ డెవలప్ చేయబోతున్నారు. అలానే ఇజ్రాయిల్ కూడా ఒక ఐరన్ డోమ్ ను క్రియేట్ చేసుకుంది. ఆ 2 డోమ్స్ కన్నా కూడా మన ఏదైతే ఉందో అది న్యూ టెక్నాలజీ అండ్ ఎక్కువ విమానాలు కానివ్వండి, ఫ్లైటర్ జెట్స్ కానివ్వండి, ఎయిర్ క్రాఫ్ట్స్ కానివ్వండి, అన్ని మన భారత స్వదేశీ టెక్నాలజీస్ తో, స్వదేశీ తెలివితేటలతో ఇది డెవలప్ చేయబోతున్నారనే విషయం తెలుపుతూ ఉంది. ఇది 2035 నాటి ఈ పూర్తి స్థాయిలో మన ఆపరేషన్ సుదర్శన్ చక్ర ప్రొటెక్షన్ ను వినొచ్చు. అదే ఐరన్ డోమ్. ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి న్యూ టెక్నాలజీ వల్ల మన చుట్టుపక్కన ఉన్న దేశాలు మొత్తం భారత్ కు భయపడి తీరాల్సింది. ఆల్రెడీ
పాకిస్తాన్ రుచి చూసేసింది మన టెక్నాలజీని, మన పవర్ని. భారత్ని ఎవరైతే తక్కువ చూస్తారో ఆ ప్రతి దేశాలకు కూడా తెలుస్తుంది భారత్ సత్తా ఏంటో. భారత్ వైపు చూడాలంటే భయపడేలాగా ఈ ఐరన్ డోమ్ నిలవబోతుంది.